హలో కామ్రేడ్స్, మేమైతే కాలేజ్కి వెళ్తున్నాను మా ఫ్రెండ్స్తో. వాళ్ళిద్దరు మా ఎంబీఏ ఫ్రెండ్స్, నా రూమ్మేట్స్, నా హాస్టల్ మేట్స్ అన్నీ వాళ్ళే. నా లైఫ్ చూసుకుంటే ఒక 5 ఇయర్స్ వాళ్ళే ఉంటారు. సో ఒక ఫ్రెండ్ వచ్చేసి కౌసల్య, ఇంకో ఫ్రెండ్ నేమ్ వచ్చేసి అనుష. సో మేము ముగ్గురు కాలేజ్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది చూడండి. హలో కామ్రేడ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్, శివాని ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, నేను కాలేజ్కి వచ్చాను. సో కాలేజ్కి ఎందుకు వచ్చాను ఒకసారి వాళ్ళని కొట్టి అజ్ఞాతవాసిని కెమెరా తీస్తున్న పర్సను, మేము ముగ్గురు అయితే కాలేజ్కి వచ్చాము. ఎందుకు వచ్చాము, ఏ పని మీద వచ్చాము అనేది తెలుసుకోవాలి అంటే ఈ బ్లాగ్ ఫుల్ చూడండి. ఫుల్ ఫన్నీగా ఉంటుంది. ఓకే, చలో. స్టార్టింగ్లోనే బాయ్ ఎవరు చెప్తారు, లాస్ట్లో చెప్తారా? ఇప్పుడు కానీ కట్ చేయర్లే. చాలు చాలు చాలు. వెళ్ళండి. ఇప్పుడు గేట్ దగ్గర ఆపేస్తే మీ పరిస్థితి. సో మెయిన్ గేట్ అయితే అది, అలా మెయిన్ గేట్లో నుంచి లోపలికి వచ్చేసాము. ఇట్లా ఉంటుంది కాలేజీ. సో నేను కొన్ని క్లిప్స్కి అయితే నేను ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఇవ్వట్లేదు, ఎందుకంటే అవి న్యాచురల్గా ఉన్నాయి, చాలా ఫన్గా ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇవ్వటం లేదు. ఇగో మా కోతులు అయితే సంబంధం లేనట్టు వెళ్ళిపోతున్నారు. ఏంట్రా అరే చూడరా, మీకు లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇస్తా, చెప్తున్నా. నీకే కౌసి ఎక్కువ, ఎందుకు చెప్తున్నా, ఇవన్నీ వాయిస్ ఓవర్ ఇక్కడ డైరెక్ట్ నీ అప్లోడ్ చేస్తా. సమ్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. చెప్పరా రే, నీ డౌట్ చెప్పరా. అరే బ్యాకే చూపిస్తారు, ఫ్రంట్ కూడా మీ మొక్కలు చూపించచ్చు కదా. ఈ అటెటు. సో ఇది వచ్చేసి బ్లాక్ 2 చూడండి. మేము ఇప్పుడు బ్లాక్ 4ని వెతుక్కుంటే వెళ్తున్నాము. ఎక్కడికి రా, బీటూకి ఎందుకు రా, మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంబీఏ చదువుకో, చూసుకో. అప్పుడప్పుడు కాస్త చదువుకుంటుండాలి. కింద ఉంటుందిరా, పైన ఎందుకు ఉంటుంది. సో మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ మా ఎంబీఏ డిపార్ట్మెంట్ బ్లాక్ అయితే చేంజ్ అయిపోయింది. ఫైనల్గా బ్లాక్ ఎత్తుక్కుంటూ ఎంబీఏ డిపార్ట్మెంట్కి అయితే రీచ్ అయిపోయాక తెలిసింది ఏంటి అంటే, ఇవాళ కాలేజీలో ఏదో ఈవెంట్ జరుగుతుందన్నా కదా, ఆ ఈవెంట్ ఏంటి అంటే కాన్వకేషన్ డే అంట. సో మా స్టాఫ్ అయితే స్టాఫ్ రూమ్లో లేరు. సో మేము మాకు తెలిసిన సార్ నెంబర్ ఉంటే సార్ నెంబర్కి కాల్ చేసాము. సో సార్ రూమ్ కోసం వెతుకుతున్నాము. ఎన్నెన్నో బ్లాకులు తిరుగుతున్నాం. సో ఫైనల్గా అయితే మా సార్ని మీట్ అయ్యాము. ఇంకా మా సార్ మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఏంటి అని అవంతా డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. సో ఆ తర్వాత వచ్చేసి మేము సార్తో ఇంకా ఫోటో దిగాము. ఆ తర్వాత చెప్పాను కదా కాన్వకేషన్ డే అని. సో అక్కడ ఆ ఇయర్ బ్యాచ్ వాళ్ళు నన్ను ఫోటో తీయమంటే తీస్తున్నాను. సో మేము కాలేజ్కి ఎందుకు వచ్చాము అంటే, మా ఎంబీఏవి 4th సెమ్ మేము ఒకటి ఉంది తీసుకోవాల్సింది ఒరిజినల్ది.
సో అది అవసరమైతే తీసుకోవడానికి వచ్చాము. సో ఇవాళ కాన్వకేషన్ డే అవ్వడం వల్ల సర్టిఫికెట్స్ అయితే ఇవ్వము అని చెప్పేసి అన్నారు. బట్ అయినా కానీ సర్టిఫికెట్స్ ఇచ్చే బ్లాక్ అయితే వచ్చాము. ఈ బ్లాక్ అదే. ఒకసారి ట్రై చేద్దాము, ఇంత దూరం వచ్చేసాం కదా అని చెప్పేసి. బట్ ఇవాళ అయితే అసలు అక్కడ కూడా చాలా బిజీగా ఉంది. వెయిట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అప్పుడు కూడా ఇవ్వమనే చెప్పారు. సో కామ్రేడ్స్ ఇగో మెయిన్ ఈ పిల్ల అయితే చాలా బాధగా ఉంది. ఈ పిల్ల అయితే అసలు అట్లాంటిది ఏం లేదు. ఆ పిల్ల ఎందుకు బాధపడుతుంది చూడు ఈ పిల్ల ఎందుకు బాధపడుతుంది అంటే పాప సర్టిఫికెట్ ఇస్తారని హైదరాబాద్ నుంచి మరి బుక్ చేసుకొని వచ్చింది. ఆఫీస్కి లీవ్ పెట్టుకుని మరి ఇలా బాధతో అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ 1 month తర్వాత వచ్చిందంట సర్టిఫికెట్ కోసం. అర్జెంట్ అంట, అందుకే 1 month అంట, లేకపోతే 1 year తర్వాత వస్తుంది. సరే కామ్రే, బాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్గా ఇగ్నోర్ చేసేయండి. హాయ్ చెప్పినా కూడా ఇగ్నోర్ చేసేయండి. బాయ్ కామ్రేడ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో ఫైనల్గా అయితే మా ఫ్రెండ్స్కి ఇలా సెండ్ ఆఫ్ ఇచ్చేసాను. ఈ వ్లాగ్ చూసాక మీకు మీ కాలేజ్ డేస్, మీ ఫ్రెండ్స్తో ఉన్న మెమరీస్ కనుక గుర్తొచ్చినట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.